जनशलाकया तन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरवतुषे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्दिताय कृष्णाय गोविंदाय नमो नमः। हरे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी विश्वपानुसुते देवे प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे अंदरिकी कृष्ण माता जी। हरे कृष्ण నాన్న. సో 13th శ్లోక ఇది కూడా నేర్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర నముహ్యతి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం ఉన్నాము. మనము చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉంటాము కదా, అసలు ఎవరి పోలిక తెలియదు. మనము అలా ఉంటాము చిన్నగా. అసలు తెలీదు. అందరు అంటూ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళంతా తల్లిలాగుందని తండ్రిలాగుందని. అసలు ఎవరిలాగున్నారో తెలీదు, అలా ఉంటారు. తర్వాత ఒక 2 years అయ్యాక ఇంకొకలా కనిపిస్తారు. తర్వాత 5 yearsకి ఇంకొంచెం పెద్దగా అయ్యి ఇంకొకలా కనిపిస్తారు. మీ ఫొటోసే చూసుకోండి. 2 years అప్పుడు ఎలా ఉన్నారు, 5 years అప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత 13 yearsకి ఎలా ఉన్నారు మీరు చూసుకోండి. అంటే 11 years కొంచెం పెరిగాక ఇంకెలా ఉన్నారు. డిఫరెంట్ ఉంటారు. ఇప్పుడు మీ మదర్ది చూసారనుకో, మీ మదర్ది కూడా అలాగే ఉంటుంది. డిఫరెంట్ ఉంటారు. సేమ్ ఉండరు, ఒకలాగా ఉండరు. సో ఇన్ ద సేమ్ వే ఆత్మ కూడా ఒక బాడీ నుంచి ఇంకొక బాడీలో ఇంకొక దాంట్లోకి వెళ్తూ ఉంటది. అలాగే ఎలా అయితే ఇప్పుడు నువ్వే కదా, 2 years అప్పుడు నువ్వే, 5 years అప్పుడు నువ్వే, కానీ డిఫరెంట్ కనిపిస్తూ ఉంటారు కదా. 5 yearsకి అలాగే ఉంటావా, 2 years లాగా ఉండవు. 5 yearsకి కొంచెం వేరేలాగా ఉంటావు. మళ్ళీ 10 yearsకి ఇంకొకలాగా ఉంటావు. 5 yearsకి 10 yearsకి చాలా తేడా ఉంటది. సో కానీ నువ్వే కానీ అలా చేంజ్ అవుతూ ఉన్నావు కదా. అలాగే ఆత్మ కూడా డిఫరెంట్ దాంట్లోకి వెళ్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక, మనం నేర్చుకోవాలి. ఓకే, సో మీకు నేను ఇవాళ కొంచెం ఫ్రాక్షన్స్ గురించి చెప్తా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక కేక్ అనుకో, ఈ ఫుల్ వన్ ఎంటీ, ఇగో దీంట్లో ఏం లేదు, ఇది ఒక కేక్ అనుకుందాం మనం. ఈ కేక్ లో ఇగో ఈ సగం పార్ట్ నేను తినేసాను. సో నేను ఎంత తిన్నాను ఎవరైనా చెప్తారా ఫ్రాక్షన్ లో? 1/2. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇది? 1/2. 1/2 కదా. ఇది మొత్తం 1/2 మ్యామ్. 1/2 ఓకే, 1/2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1/2 పార్ట్ తిన్నాను. ఎందుకు 2 parts ఉంటే ఒక పార్ట్ నేను తిన్నాను. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టోటల్ కింద రాయాలి 1/2. 1/2లో కింద న్యూమరేటర్, సారీ కింద డినామినేటర్, పైన న్యూమరేటర్. పైన 1 ఉంటుంది, కింద 2 ఉంటుంది. ఇప్పుడు ఇక థర్డ్ ఇది చూడండి, ఇది దీని ఫ్రాక్షన్ చెప్పండి. 1/3. 1/3. ఎందుకంటే 1/3 ఎందుకంటే మొత్తం 3 parts ఉన్నాయి. మాట్లాడొద్దు హన్విక, మాట్లాడొద్దు హన్విక, మ్యూట్ చేసుకో హన్విక.
నేను చెప్పినప్పుడే అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. ఓకే, ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి టోటల్. సో 3 పార్ట్స్ కింద రాయాలి. అండ్ ఇక్కడ 1 షేడెడ్ పార్ట్ ఉంది కాబట్టి 1/3 రాయాలి. ఇప్పుడు సపోజ్ ఈ 2 షేడ్ ఉందనుకో, ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? 1/2. ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ 2 షేడ్ ఉంది, ఇది షేడ్ లేదు, అప్పుడు 2/3. 2/3. ఇప్పుడు అన్షేడెడ్ 1, ఇది షేడెడ్ 1 ఏమో 1/3 కదా. షేడెడ్ పార్ట్ అడిగింది అనుకో వాడు 1/3. ఇప్పుడు అన్షేడెడ్ అయితే 2/3. అన్షేడెడ్, షేడ్ చేయలేదు. సో షేడెడ్ ఎంత ఉంది అంటే 2/3. ఇప్పుడు ఇది ఇందులో షేడెడ్ పార్ట్ ఎంత? 1/4. 1/4. మరి అన్షేడెడ్ పార్ట్ 3/4. 3/4. వెరీ గుడ్, 3/4. ఇది చెప్పండి. ఇక్కడ షేడెడ్ పార్ట్ 1/5. 1/5. వెరీ గుడ్. నెక్స్ట్ అన్షేడెడ్ పార్ట్ 4/5. 4/5. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఫ్రాక్షన్స్ తెలిసినాయి కదా. అట్లాగే ఇది మన హెయిర్ అనుకో, ఇది మన హెయిర్ మైక్రోస్కోప్ లో ఇలా కనిపిస్తుంది. సో దీన్ని మాట్లాడద్దమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? యశ్వంత్, మ్యూట్ చేసుకో. సో ఇప్పుడు మనకి ఇది హెయిర్ అనుకో. హెయిర్ మైక్రోస్కోప్ కింద చూస్తే ఇలా మైక్రోస్కోప్ కింద ఇలా ఉంది. దాన్ని కట్ చేసాము ఇలా పార్ట్స్, ఇలా పై నుంచి సన్నగా కట్ చేసాము. కట్ చేస్తే ఆత్మ ఎంత సైజ్ ఉంటుంది చెప్పండి? ఎంత పార్ట్? నేను చెప్పాను ఇది ప్రీవియస్ క్లాస్ లో. హెయిర్ ఎంత ఉంటే అంత కాదు, 1/10,000. 1/10,000 అంటే 10,000 టైమ్స్ ఇట్లా కట్ చేయాలి. చేస్తే సన్నంగా ఉంటది కదా, సన్నంగా ఉంటది. సన్నంది అంతే ఉంటది, అంతే కనిపించదు అసలు మనకి. అది 1/10,000 పార్ట్ ఉంటది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆత్మ ఎలా ఉంటుంది? కనిపించదు అసలు, చాలా మైన్యూట్ అన్నమాట. ఇప్పుడు హెయిర్ టిప్ అనుకో, ఇది టిప్, హెయిర్ టిప్ ఇది. ఈ టిప్ని ఇలా కట్ చేస్తాం అనుకో మనము, ఇలా 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 10,000 టైమ్స్ కట్ చేస్తాం. చాలా కష్టం కట్ చేయడం, కానీ అదొక పరికరం ఉంటుంది, దాంతో కట్ చేస్తారు. అలా చేయొచ్చు. అలా చేసినప్పుడు 10,000 టైమ్స్ కట్ చేసినప్పుడు సన్నగా కనిపించదు అసలు, సన్న పల్చగా ఉంటుంది అది. అది 1/10,000 1/10,000 పార్ట్ మన సోల్ అలా ఉంటది, అంత ఉంటది. ఓకే, మళ్ళీ సైజ్ ఆఫ్ ద సోల్ ఎంత? లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సైజ్ ఆఫ్ ద సోల్ సైజ్ ఎంత ఉంటుంది? సోల్ యొక్క సైజ్ థంబ్ నెయిల్. ఓకే, మన థంబ్ ఏది? మన థంబ్ తెలుసా? ఇది, ఇగో ఇది థంబ్. ఆ థంబ్ ఇంతే ఉంటది మన సైజ్, సోల్ యొక్క సైజ్ అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెట్స్ లోకి వద్దాము. ఇప్పుడు ఇందులో అంతా సత్వగుణ పీపుల్ ఉన్నారనుకో సెట్ ఎస్ లో. సెట్ ఆర్ లో అంతా రజస్ పీపుల్ ఉన్నారు. ఈ సెట్ టీ లో అంతా తమస్ పీపుల్ ఉన్నారు. తమస్ అంటే తమో గుణం. సెట్ ఎస్ అంటే సత్వగుణ పీపుల్. సత్వగుణ పీపుల్ కి వాళ్ళ క్వాలిటీస్ ఎట్లుంటాయి? మంచిగా గుడ్ ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ఎవరితో కొట్లాడరు, పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి. అట్లా వాళ్ళ క్వాలిటీస్ ఇట్లుంటాయి. రజస్ గుణం వాళ్ళు ఎట్లుంటారు? అసలు చాలా బిజీ ఉంటారు, ఎప్పుడు కోపంగా ఉంటారు. ఏదైనా వాళ్ళకి భరించలేరు, కోపం వస్తుంది వాళ్ళకి తొందరగా. ఇంకా ఏదన్నా డిజైర్ ఉంటది, ఆ డిజైర్ తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు అనమాట, ఏదన్నా కోరిక. తమస్ గుణం వాళ్ళు ఎట్లుంటారు? ఎప్పుడు నిద్రపోదాము, మంచిగా తిందాము, ఫుడ్ మంచిగా ఉందా, మంచిగా తిందా పడుకుందాము, చాలా హ్యాపీగా ఉంటారు. అదే వాళ్ళకి హ్యాపీ అనమాట. తమస్ గుణం వాళ్ళు లేజీ ఉంటారు, ఎప్పుడు లేజీ ఉంటారు. సో ఇది టోటల్ ఇలా ఉండరు అందరూ. సెట్స్ అంటే మీకు ఇప్పుడు చెప్తాను ఎట్లా అంటే, టోటల్ ఇలా ఉండరు. సో ఎలా ఉంటారంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఇలా. ఇప్పుడు సెట్ ఎస్, సెట్ ఆర్, వీళ్ళిద్దరు ఈ సెట్ ఎస్ ఆర్ రెండు కొలైడ్ అయినాయి కదా. కొలైడ్ అయ్యాక లోపల ఉన్నారు కదా,
లోపల ఇందులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే SR 2 గుణాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఒక్కొక్కసారి సత్వలాగా బిహేవ్ చేస్తుంటారు, పేషెన్స్ గా ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే క్వాలిటీస్ రెండు మిక్స్ అయిపోయినాయి ఇందులో. ఇగో ఈ పార్ట్ లో ఉంటారు అనమాట, రెండు మింగిల్ అయి ఉంటారు. సో ఇదంతా ఎస్ పీపుల్, ఇదంతా ఆర్ పీపుల్. ఈ రెండు కంబైన్ అయినాయి. ఇగో ఇక్కడ లోపల ఉంటారు S&R, ఇట్లా కూడా ఉంటారు అనమాట. వీళ్ళు ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇట్లా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంకా ఇంకా ఈ సెట్ ఆర్ తమస్ గుణం వాళ్ళు ఇగో ఇలా వస్తారు. ఇలా వచ్చి ఈ తమస్ గుణం కదా, ST ST ఇలా ఇక్కడ కొలైడ్ అయినాయి కదా ST, ఇగో ఈ పార్ట్ వాళ్ళు ఉంటారు. అట్లా మీకు సెట్స్ మీకు మ్యాథ్స్ లో వస్తాయి, మీకు తెలియాలి ఇవన్నమాట. అందుకోసం చెప్తున్నా, జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నా. సో ఈ మధ్యలో ఉంది చూడు ఈ ప్లేస్, మూడు కొలైడ్ అయినాయి, SRT. ఈ మూడు కొలైన ఈ పార్ట్ ఉంది కదా, ఇందులో ఇందులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి సత్వగుణం లాగా ఉంటారు, ఒక్కొక్కసారి రజస్ లాగా ఉంటారు, ఒక్కొక్కసారి తమస్ లాగా ఉంటారు. నైట్ అయిందనుకో పడుకుందాం అనుకుంటారు. ఇంకా కొంచెము ఏదన్నా కాంపిటీషన్ ఉందనుకో రజస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకొకసారి సత్వలాగా బిహేవ్ చేస్తుంటారు, పేషెన్స్ ఉంటారు, మంచిగా ఉంటారు. అట్లా అంటే అన్ని క్వాలిటీస్ మింగిల్ అయ్యి ఉంటారు అనమాట. జనాలందరూ మింగిల్ అయ్యి ఉంటారు అంతా. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మింగిల్ అయ్యి ఉంటారు అని చెప్తున్నా నేను మీకు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఇప్పుడు నేను మీకు. టైం ఉందా అసలు? 8 minutes. అయితే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఫాస్ట్గా చెప్పేస్తాం. ఒక ఆయన ఉంటాడు, ఆయన బ్రాహ్మణ్ అనమాట. ఆయన వెళ్తూ ఉంటాడు, ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంకొక అతను ఒక ఆవును కొడుతూ, అరే పట్టుకోండి రా, నా ఆవు పారిపోతుంది, పట్టుకోండి రా అని ఉరుకుతూ ఉంటాడు. ఆ ఆవు వెనకాల ఉరుకుతూ ఉంటాడు, చాలా రన్ చేస్తూ ఉంటాడు, పట్టుకోండి రా అని. అయితే ఈ బ్రాహ్మణ్ దాన్ని పట్టుకుంటాడు అనమాట, ఆవును పట్టుకొని ఆయనకి ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరైతే వెనకాల ఉరుకుతున్నాడు చూసావా, ఆయనకి ఇచ్చేస్తాడు. అయిపోయింది ఇక్కడ. ఇది పూర్వజన్మ, ఇది లాస్ట్ లైఫ్ వాళ్ళది. నెక్స్ట్ లైఫ్, ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ గురించి చెప్తున్నా, ఇది మర్చిపోండి, తర్వాత తర్వాత వస్తుంది ఇది, దీని సీన్. ఈ సీన్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ లో ఒక ఆయన బ్రాహ్మణ్ ఉంటాడు. ఇది నెక్స్ట్ లైఫ్ లో ఒక ఆయన బ్రాహ్మణ్ ఉంటాడు. ఆయన చాలా అనమాట డివోటీ అనమాట. ఆయన అయితే ఆయన ఇట్లా అన్ని తిరుగుతూ ఉంటాడు, క్షేత్రాలు, లైక్ మంచి మంచి గుడులు, గోపురాలు అన్ని తిరుగుతూ ఉంటాడు. సో ఆయన ఒకసారి బృందావనంకి వస్తాడు. బృందావనంకో ఏదో ఇక్కడికో మంచి ప్లేస్, ఒక ఇట్లాంటి మంచి పాపులర్ ప్లేస్, ఫేమస్ ప్లేస్ కి వస్తాడు. వచ్చి ఆయన ఒక తలుపు తడతాడు అనమాట. తలుపు తడితే చాలా బ్యూటిఫుల్ గర్ల్ వస్తుంది అనమాట. తలుపు తీస్తుంది. తలుపు తీసి రండి లోపలికి రండి అని చెప్తుంది. చెప్తే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినాక ఆయన చెప్తాడు కదా, నేను ఈ నైట్ ఇక్కడే పడుకుంటా, ఎందుకంటే నాకు నాకు ప్లేస్ దొరకట్లేదు, బయట అన్ని సత్రాలన్నీ ఫిల్అప్ అయిపోయినాయి, నేను ఈరోజు నైట్ ఇక్కడే పడుకుంటా అని చెప్తాడు. చెప్తే ఆ బ్యూటిఫుల్ గర్ల్ కి ఈ ఈ యంగ్ మ్యాన్ ఎందుకో నచ్చుతాడు, చాలా నచ్చుతాడు అనమాట. నచ్చి ఆమె అనుకుంటది కదా, ఈయననే పెళ్లి చేసుకుంటా, ఈయనని పెళ్లి చేసుకుంటా అనుకొని అని చెప్పి ఆయన అడుగుతుంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అడుగుతుంది. ఫస్ట్ డేనే, ఇంకా వచ్చి ఆయన ఒక 1-2 గంటలు అవుతుంది అంతే. సో అలా ఉంటది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అని అడిగితే ఆయన అంటాడు కదా, లేదు నేను బ్రహ్మచారి లాగా ఉండాలనుకుంటున్నా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటాడు. అంటే ఆయన నీకు పెళ్ళి అయింది కదా, నీకు ఒక హస్బెండ్ ఉన్నాడు కదా, చాలా తప్పు, అట్లా చెయ్యొద్దు నువ్వు అని చెప్తాడు. చెప్తే ఆమె ఏమంటదంటే, ఆయన చంపేస్తా నేను అని చెప్పేసి ఆయన లోపల లోపల ఉంటాడు, వేరే రూమ్ లో, చంపేస్తుంది అనమాట. చంపేసేసరికి ఆయన గట్టిగా అరుస్తాడు కదా, హెల్ప్ 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 అని అట్లా అరుస్తాడు. హెల్ప్ అని అరిచేసరికి అందరు వస్తారు. అందరు వచ్చి చూస్తారు. చూసి ఇంకా ఆయన చంపేసింది కానీ ఆమె ఏం చెప్తుంది అంటే, నేను చంపలేదు అని చెప్తుంది. అని చెప్తే అందరు ఏమనుకుంటారు, అక్కడ ఉన్న పర్సన్ ఎవరు, ఆ బ్రాహ్మణ్, అది డివోటీ, ఈయననే చంపాడేమో అనుకొని ఆయనని జైలుకి తీసుకెళ్ళిపోతారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రీవియస్ లైఫ్ లో
ఆ ఆవు ఉంది కదా, ఆ ఆవునే ఈ లేడీ. నెక్స్ట్ లాస్ట్ ప్రీవియస్ లైఫ్ లో ఆ ఆవు వెనకాల ఉరుకుతూ ఉంటాడు కదా, ఆయన ఒక ముస్లిం అన్నమాట. ఆ ముస్లిమే చనిపోయిన అతను. తర్వాత ఆ బ్రాహ్మణ్ ఉన్నాడు కదా, ఆ బ్రాహ్మణ్ స్టార్టింగ్ లో పట్టిస్తాడు ఆవుని. ఆ బ్రాహ్మణ్ ఎవరు అంటే ఇప్పుడున్న బ్రాహ్మణే, మళ్ళీ పుడతాడు బ్రాహ్మణ్ గా. అయితే ఎందుకు ఇలా జరిగింది అని అంటే, యాక్చువల్గా ఆ ఆవు వెనకాల ఆయన పరిగెడుతున్నాడు కదా, పరిగెడుతూ ఉంటే ఈ బ్రాహ్మణ్ దాన్ని ఆ ఆవును పట్టిస్తాడు. పట్టిస్తే అది ఆయన చంపేసి దాన్ని అమ్ముకొని తింటాడు. కొంచెం ఆయన తింటాడు, కొంచెం అమ్ముతాడు. సో కర్మ అనేది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఆవును ఎవరు చంపారు? ఆ ముస్లిం అతను చంపాడు. కాబట్టి ఆ ఆవు ఒక లేడీగా పుట్టింది. తర్వాత ఆ ముస్లిం అతను ఈ లేడీకి హస్బెండ్ గా పుడతాడు, హస్బెండ్ గా వస్తాడు. వచ్చినప్పుడు ఈ లేడీ ఏం చేస్తుంది, అక్కడ మాయలో పడిపోయి ఈ బ్రాహ్మణ్ణి చూసి ఆ ఈయననే పెళ్లి చేసుకుంటా అని మాయలో పడిపోయి ఆయనని చంపేస్తుంది. ఎందుకు? బికాస్ ప్రీవియస్ లైఫ్ లో ఆ అతను దీన్ని చంపాడు కదా, ఆవును చంపాడు కదా, చంపి అమ్ముకున్నాడు కదా. కాబట్టి ఈ జన్మలో ఈమెకి ఛాన్స్ దొరుకుతుంది చంపడం అనేది. ఇది కర్మ అట్లా మనకి వెనకాల అట్లా వస్తూ ఉంటది అనమాట. ఒకటి తర్వాత ఈయన పట్టి ఇస్తాడు కదా బ్రాహ్మణు, కాబట్టి ఈయనని పట్టుకెళ్తారు. ఇప్పుడు ఈ జన్మలో ఈయనని దోషిగా తీసుకొని వెళ్తారు పోలీసులు వచ్చి. సో మనం ఒక్కొక్కసారి అనుకుంటుంటాం, పాపం ఆయన ఏం చేయలేదు, ఎందుకు ఆయనకి అట్లా జరిగింది, మనకు అర్థం కాదు ఇవన్నీ. కానీ ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది? ఈ స్టోరీ అంతా ప్రీవియస్ లైఫ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటది. ఈ స్టోరీ అంతా కంటిన్యూ అవుతూ ఉంటది ప్రీవియస్ లైఫ్ నుంచే. సో అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ పోవాలి, ఈ కర్మ అంతా పోవాలి. మనకి ఏమన్నా ప్రీవియస్ లైఫ్ లో ఏం చేసామో మనకు తెలియదు. సో ఇదంతా పోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? హరే కృష్ణ చాంట్ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇలా అంటూ వినాలి, విన్నప్పుడే మనకి అది చాలా ఫలితం ఉంటుంది. సో అప్పుడు ఏమైతూ ఉంటది, ప్రభుపాద చెప్పారు కదా, మీరు ఏదైతే చేసుకున్నారో మీకు తెలియదు ఏం చేశారు. సో ఎప్పుడైతే మీరు ఇది చాంటింగ్ చేస్తూ ఉంటారో మీ ప్రీవియస్ లైఫ్ లో ఇది అంతా కడుగుతూ ఉంటది అనమాట, పోతూ ఉంటది, ప్యూరిఫై అయిపోతూ ఉంటది అనమాట. ప్యూరిఫై అయ్యి అందుకే కొందరు డివోటీస్ జాతకాలు, నిన్న కూడా చెప్పాను నేను, జాతకాలు కొందరివి మారిపోతాయి. వాళ్ళవి ఒకలాగా చెప్తూ ఉంటారు అనమాట, నీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, కానీ ఏమి జరగదు డివోటీస్కి, అసలు ఏమి జరగదు. ఎందుకు? వాళ్ళు చాంటింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ జాతకం చేంజ్ చేసేసుకున్నారు. ఓకేనా? సో అందుకే ప్రభుపాద నియమాలు చాంటింగ్ తప్పకుండా మనం ఫాలో అవుతూ ఉంటే నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అది నెక్స్ట్ మనము ఇది మీకు మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఆర్ బ్యాలెన్స్, మోడ్ ఆఫ్ ప్యాషన్ ఇవన్నీ చెప్పేశాను. సో నెక్స్ట్ మనము ఇది చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు. ఇది 13th శ్లోక. అయినా అయిపోయింది టైం. వాంఛాకల్ప చెప్పండి అమ్మ, టైం అయిపోయింది, రేపు చెప్తాను. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की జై. శ్రీల ప్రభుపాద్ की జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే అందరు కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ మంత్రం ఒకసారి చెప్పండి. ఓకే, హరే కృష్ణ మంత్రం చెప్పండి అందరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్, వెరీ నైస్, రామ రామ హరే హరే. వెరీ నైస్, వెరీ నైస్. సో మళ్ళీ రేపు కలుద్దాం మనం అందరము. సో యూ కెన్ టేక్